ఇక్కడండి నేను ఒక పని చేశాను. మెటీరియల్ కోసం అని చెప్పి షాప్‌కెళ్ళానండి. అక్కడ ఈ సారీ నచ్చింది. సరే అని చెప్పి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా బావుంది గదా అని చెప్పి తీసుకున్నానండి. మీకెలా అనిపించిందో చెప్పండి. నాకే నవ్వొస్తుంది. తీసుకున్న తర్వాత కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఓకే. ఎలా ఉంది? బానే ఉందా? ఏంటి అనేది. అయితే తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సాఫ్ట్ ఉందండి. వర్క్ ఉంది కానీ లైట్ వెయిట్ ఉంది. మనం క్యారీ చేయడానికి బావుంటుంది కదా! అందుకే తీసుకున్నా. ఒక పని కోసం వెళ్ళి ఇంకో పని చేయడం అంటే ఇదే కదండీ. అయితే మెటీరియల్ తీసుకున్నాను అని చెప్పాను కదా! ఎందుకు అంటే మా పాపకి లంగా కుట్టిద్దాము అని చెప్పి మెటీరియల్ కోసమని వెళ్ళా. ఇదేనండి. అక్కడ 3, 4 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ నచ్చింది నాకు. తనకి ఈ కలర్ లేదు. క్లాత్ కూడా షైనీగా ఉందండి. బావుంది. స్టిచ్చింగ్‌కి ఇచ్చాను. ఎలా స్టిచ్ చేయించాను అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేనొకసారి. ఎలా ఉందో క్లాత్ చెప్పండి. మీరు స్టిచ్ చేపిస్తారా? రెడీమేడ్ తీసుకుంటారా? ఒక్కొక్కసారి రెడీమేడ్ తీసుకుంటాను నేను. ఒక్కోసారి స్టిచ్ చేపిస్తాను. మామూలుగా లంగా జాకెట్లయితే అమ్మ కుడతారు నాకు. లెహెంగా టైప్ ఏదన్నా అయితే బయట కుట్టిస్తాను. మనం కుట్టిస్తే మనకి నచ్చిన క్లాత్ తీసుకుంటాం కదా! వాళ్ళకి కంఫర్ట్ అనిపిస్తుంది. ఎలా ఉందో చెప్పండి క్లాతు. మీది అయిపోయిందా శ్రావణ మాసం షాపింగు? మీరేం చేశారు? మీరేం తీసుకున్నారు? మీరే కుడతారా? లేకపోతే కుట్టిపిస్తారా? బయట తీసుకుంటారా? అమ్మ సారీ ఒకటి ఉంటే అమ్మ పెద్దగా వాడలేదు దాన్ని. ఒక 2 టైమ్స్ వాడిందేమో అంతే. అది పళ్ళు ఫ్రంట్ వచ్చేలాగా పెట్టి కుట్టించాను. ఇది తను ఇష్టంగానే వేసుకుందండి. బావుంది. కంఫర్ట్‌గా ఉంది. ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ వస్తుంది ఇది. లెంత్ పొడుగుంది. పిల్టీ వేయించాను. దాన్ని ఏమంటారు మడత పెట్టించాను. బ్లౌజ్ కూడా సైడ్ కూడా కుట్లున్నాయి. కావాలి అంటే మనం లూజ్ చేసుకోవచ్చు దాన్ని. అదే రెడీమేడ్ తీసుకుంటే ఆప్షన్ ఉండదు కదా! వాడు అసలు కుట్లే ఇవ్వడు. ఇంకా టైట్ అయిపోవడం, పక్కన పడేయడం. 5,000, 6,000 పెట్టి తీసుకోవడం. అది 1 ఇయర్ వేసేసరికి అయిపోతుంది. ఆ 1 ఇయర్‌లో మహా అయితే 2 టైమ్స్ వేస్తామో కూడా లేదో తెలీదు. అంతే పక్కన పడేయడం. దాని బదులు ఇలా స్టిచ్ చేయించుకుంటే బెటర్ ఏమో అని నేను 1 ఇయర్ నుంచి ఇలా స్టిచ్ చేయించడమే స్టార్ట్ చేశాను. ఇదే బెటర్ అనిపించింది. కాకపోతే మనం బయటికెళ్ళి మెటీరియల్ తీసుకోవడం ఇదంతా పనిలా అనిపిస్తుంది. కానీ కొంచెం కష్టపడితే మనకి మనీ సేవ్ అవుతాయి కదా! అలా వేస్ట్ అన్ని వేలు పెట్టి తీసుకొని పక్కన నేనైతే విసిగిపోయాను అలా తీసుకుని. నాకు ఇదే బెస్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నేను చూపించినవి మెటీరియల్ కానీ, సారీ కానీ, ఈ లెహెంగా కానీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. అయితే ఒక 2 డేస్ పడుతుందేమోలేండి. 2 డేస్కి అవ్వదో మరి 3 డేస్ పడుతుందో చూడాలి. ఇవాళే స్టార్ట్ చేశాను. నిన్న కొంచెం కిచెన్ క్లీన్ చేసి వదిలేశాను. ఇవాళ హాల్ స్టార్ట్ చేశా. అయితే మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ రచ్చ ఇంకా జరుగుతుందండి. గ్యాస్ సిలిండర్ రాలేదు. మా వాడు ఇంకా మా మమ్మీ ఎలాగో కుక్ చేయదు కదా అని చెప్పి బయట నుంచి బర్గర్ తెచ్చుకున్నాడు హ్యాపీగా. నేను నైటు ఆడు బర్గర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోపు మా ఇంటికి ఒక రిలేటివ్స్ వచ్చారు అన్న వాళ్ళు. వాళ్ళకి ఇంకా వంట చేద్దాము అంటే గ్యాస్ లేదు. బయట తెచ్చి పెట్టాలంటే నాకే ఏదోలాగా మనసు రాలేదండి నాకు. ఏదోలా అనిపించింది బయట తెచ్చి పెట్టడం ఏంటి అని. ఇంకా నేనేం చేస్తాను ఇంకా సిలిండర్ లేనప్పుడు. ఇంక అందుకే మిరపకాయ బజ్జీ జొన్న రొట్టె తెచ్చాను. ఆయిల్ ఫుడ్ తిన్నానే అన్నారు అన్న. అందుకని చెప్పి జొన్న రొట్టె, సాంబారు, పప్పు తీసుకొచ్చాము. ఇంకా ఆ అన్నకు కూడా పెట్టేసి టిఫిను మేము కూడా తినేసామండి. ఇక్కడ బెండకాయ ఫ్రై తీసుకొచ్చాము. పిల్లల కోసం అని చెప్పి కొంచెం రైస్ కడిగి పెట్టాను కానీ వాళ్ళు ఏం తినలేదు. బర్గర్నే తిన్నారు. ఇంకా వాళ్ళకు కూడా ఇంకా బాగా ఎంజాయ్మెంట్గా ఉంది. నచ్చిందలా కొనుక్కొని తినడం. ఏం చేస్తాం ఇంకా సిలిండర్ పొరపాటు ఇంత పని అయింది. అయితే ఆ అన్నకు కూడా పెట్టేసి మేము కూడా తినేసి ఆ డే అలా కంప్లీట్ అయిపోయింది మాకు. ఇంక ఇవాళైనా సిలిండర్ వస్తుందో రాదో చూడాలి. ఇవాళ మార్నింగ్ మా వాడు వాటర్ హీట్ పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే గీజర్ పాడైందండి మాది. ఇది వాడడానికి కూడా భయమే నాకు. సడన్గా వెళ్ళి మళ్ళీ టచ్ చేస్తామేమో అని చెప్పి గీజర్ రిపేర్కి పిలిచాగానే ఆయన రాలేదు. ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా ఒక్కసారి రిపేర్ వస్తే తలకాయ నొప్పిలా ఉంటుంది కదండి.
మార్నింగ్ వాడు రీడింగ్ ఏదో చేసుకున్నాడు. ఇంకా ఈరోజు నేనే డ్రాప్ చేస్తున్నాను. మా వారు మార్నింగ్ వెళ్ళిపోయారు. ఈరోజు పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేసి ఇవాళ డే స్టార్ట్ అయ్యింది నాకు. బాయ్ అండి.